రాజు వాస్తు ప్రేక్షకులు నమస్కారం. నా పేరు బి ప్రభాకర్. నేను వాస్తు సలహాదారుని. ఈరోజు అంశం ఏంటిదంటే, మనం స్థలం కొన్నప్పుడు ఏదన్నా మూల పెరిగితే దానికి ఎటువంటి ఫలితం ఉంటుంది అని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇది కేవలం మీకు తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో. ఇది ఉదాహరణకు మన స్థలం లేకపోతే గృహం పెరిగిన మూలలు ఇప్పుడు మనం చూద్దాం. ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఇవి దిక్కులు. ఇక పెరిగేటి ఏంటి అంటే మూలలు కాబట్టి ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయువ్యం. మూలలు ఎట్లా పెరుగుతాయి చూద్దాం ఇప్పుడు మనం. ఉదాహరణకు ఫస్ట్ దిక్కు ఈ తూర్పు ఆగ్నేయం, ఈ మూల తూర్పు, దక్షిణం కలిసిన మూల ఆగ్నేయం. ఈ ఆగ్నేయ మూల ఫస్ట్ తూర్పు ఆగ్నేయం పెరిగితే ఎటువంటి ఫలం ఉంటుందో చూద్దాం. ఇట్లా 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 కోణంగా పెరిగిన, చతురస్రాకారంగా పెరిగిన ఈ తూర్పు ఆగ్నేయం మూల, ఈ మూల పెరిగి తీసేయకుండా గిట్ట గృహం కడితే ఈ ఇంట్లో ఉన్నవారికి అల్ప సంతానం కానీ లేకపోతే అసలు సంతానం లేకపోవడం కానీ జరుగుతుంది. ఈ మూల పెరిగినప్పుడు ఇది తీసేసుకొని గృహ నిర్మాణం చేసుకోవాలి. ఈ తూర్పు ఆగ్నేయం మూల ఇట్లా కోణంగా పెరిగినా కానీ ఇట్లా చతురస్రాగా పెరిగినా ఎట్లా పెరిగినా తీసేసే గృహ నిర్మాణం చేసుకోవాలి, లేకపోతే సంతానంతో తిప్పలవుతుంది. అలాగే ఇక పోతే ఇది తూర్పు ఆగ్నేయం, ఇటు దిక్కు ఇది దక్షిణం, ఇది దక్షిణాగ్నేయం. ఈ దక్షిణాగ్నేయం మూల ఇగో ఇట్లా కోణంగా పెరిగినా సరే లేకపోతే చతురస్రాకారంగా పెరిగినా సరే ఇది దక్షిణాగ్నేయం, ఇది తూర్పాగ్నేయం, ఇది దక్షిణాగ్నేయం. ఈ మూలగిట్ట కోణంగా పెరిగిన, చతురస్రాకారం పెరిగిన ఇటువంటి గృహంలో తీసేక అట్లే కట్టుకుంటే వారింటి లోపల కుటుంబ కలహాలు జరుగుతాయి. అలాగే వారికి రోగబాధలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో మనస్తాపం తగ్గుతుంది, అశాంతి జరుగుతుంది, విపరీతమైన ధన నష్టం జరగడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇట్లా గిట్ట పెరిగితే కోణంగా పెరిగిన, ఇట్లా చతురస్రాకారం పెరిగిన ఈ దక్షిణాగ్నేయ కోణం తీసేసే గృహ నిర్మాణం చేసుకోవాలి. ఇక ఇటే పోతే దక్షిణం సైడే దక్షిణం నైరుతి, ఈ కోణం ఇట్లా, ఈ పడమర దక్షిణం కలిసిన మూల నైరుతి. ఇప్పుడు మనం దక్షిణ నైరుతులు తెలుసుకుంటున్నాం. ఇట్లా కోణంగా పెరిగిన, ఇట్లా చతురస్రాకారంగా పెరిగిన ఈ మూల ఎట్లా పెరిగినా కానీ ఈ ఇంట్లో గిట్ట తీసేసుకుంటా ఇట్లనే గృహ నిర్మాణం చేసి ఉంటే ఈ ఇంట్లో ఉన్నవారికి రోగ బాధలు వచ్చడానికి అవకాశం ఉన్నాయి. అట్లాగే ప్రాణభయం కలగడానికి సుత అవకాశం ఉంది. ఒకవేళ అపమృత్యు ఎటన్నా పోతే యాక్సిడెంట్లు కానీ ఏమన్నా ఇబ్బందికరమైన సంఘటన జరగడానికి సుత అవకాశం ఉంది. ఈ దక్షిణ నైరుతి మూల పెరిగితే ఖచ్చితంగా కట్ చేసుకొని గృహ నిర్మాణం చేసుకోవాలి. అలాగే ఇది పడమర నైరుతి, ఈ పడమర నైరుతి ఇట్లా కోణంగా పెరిగినా కానీ ఒకవేళ చతురస్రాకారంగా పెరిగినా కానీ తీసేసే గృహ నిర్మాణం చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకుండా పెరిగిన స్థలం గిట్ట ఉండి ఈ ఇంటి లోపల గిట్ట నివసిస్తే వీళ్ళ ఇంటిలో ఉన్నవారికి ధన నష్టం అపారంగా జరుగుతుంది. మూర్ఖపు పట్టు, ఒకటే పట్టు అట్టు ఉంటుంది. దుష్టతోటి సావాసాలు ఉంటాయి, చెడు ప్రవర్తనతోటి వాళ్ళతోటి. ఇక ధనం సూత అధిక వ్యయం, ఖర్చు బాగుంటుంది. ఇట్లా ఈ దక్షిణ పడమర నైరుతి పెరిగిన స్థలంలో ఒక గృహ నిర్మాణం చేస్తే విపరీతమైన ధన నష్టం ఉంటుంది. మూర్ఖ పట్టు, ఒకటే పట్టు ఉంటుంది, అధిక వ్యయం ఉంటుంది, చెడు ప్రవర్తన కలిగిన వారితోటి స్నేహం చేయడం జరుగుతుంది. దానివల్ల ఇబ్బందులు సుధా జరుగుతాయి. తీసేసే గృహ నిర్మాణం చేసుకోవాలి. ఇక ఉత్తరం, పడమర కలిసిన మూల వాయువ్యం. ఇప్పుడు మనం తెలిసేది పడమర వాయువ్యం. పడమర వాయువ్యం ఇట్లా కోణంగా పెరిగిన, ఇట్లా చతురస్రాకారంగా పెరిగిన గృహ నిర్మాణం చేసుకోకూడదు. ఒకవేళ చేసుకొని ఇటువంటి గృహ నిర్మాణంలో గట్రా నివసిస్తే కోర్టు కేసులు ఉంటాయి, ఆర్థిక నష్టాలు ఉంటాయి.
ఈ ఇంట్లో ఉన్నవారికి అపకీర్తి ఉంటుంది, అనారోగ్య సమస్యలు విపరీతంగా ఉంటాయి, వ్యాపారంలో అస్థిరత, ఎప్పుడు నష్టాలే జరుగుతాయి. ఈ పడమర వాయువ్యంలో గిట్ట పెరిగితే స్థలంలో తీసేసుకొని గృహ నిర్మాణం చేసుకోవాలి. ఇక ఇదే వాయువ్యం దిక్కు ఉత్తరం సైడ్, ఉత్తర వాయువ్యం. ఇక ఇక్కడి నుంచి వెళ్ళి కోణం ఉత్తర వాయువ్యం ఇట్లా పెరిగినా, ఒకవేళ ఇట్లా పెరిగినా ఉత్తర వాయువ్యం ఇది తీసేసుకొని గృహ నిర్మాణం చేసుకోవాలి. లేకపోతే ఇటువంటి ఇంట్లో ఉన్నవారికి దారిద్ర్యం, వాళ్ళ ఇంట్లో సుఖహాని, పరాభవం, సంతాన నష్టం, దుఃఖం, శోకం, విపరీతమైన బాధలు ఉంటాయి కనుక ఈ ఉత్తర వాయువ్యం పెరిగిన స్థలంలో గృహ నిర్మాణం అట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు, తీసేసే గృహ నిర్మాణం చేసుకోవాలి. ఇది తూర్పు ఆగ్నేయం మూల పెరిగిన, దక్షిణ ఆగ్నేయం మూల పెరిగిన, దక్షిణ నైరుతి మూల పెరిగిన, పడమర నైరుతి పెరిగిన, పడమర వాయువ్యం పెరిగిన, ఉత్తర వాయువ్యం పెరిగిన, ఎటు దిక్కు పెరిగినా చతురస్రాకారం చేసుకొని గృహ నిర్మాణం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గృహ నిర్మాణం చేసుకోకూడదు, చేసుకుంటే ఇటువంటి బాధలు వస్తాయి. ఇకపోతే మనం ఈ ఈశాన్యం పెరిగిన స్థలం చూద్దాం. మనం ఫస్ట్ ఈ ఉత్తరం తూర్పు కలిసిన మూల ఈశాన్యం. ఫస్ట్ మనం ఈ తూర్పు ఈశాన్యం గిట్ట పెరిగిన స్థలం చూద్దాం. ఇట్లా పెరిగినా కానీ, ఒకవేళ ఇట్లా పెరిగినా కానీ ఈ ఇంట్లో నివసించే వారికి వంశవృద్ధి, పౌత్రాభివృద్ధి, సుఖభోగాలు, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. అంత విజయమే ఉంటుంది ఈ ఈశాన్యం పెరిగిన స్థలంలో గృహ నిర్మాణం చేసుకున్న వారికి. అలాగే ఈ ఉత్తర ఈశాన్యం ఇటు ఈ సైడ్ పెరిగినా, ఒకవేళ ఇట్లా పెరిగినా, కోణంగా పెరిగినా, లేకపోతే ఇలా కోణంగా పెరిగిన, చతురస్రాకారం పెరిగిన ఉత్తర ఈశాన్యం ఈ ఇంట్లో నివసించే వారికి స్థిర ఆస్తులు ఉంటాయి, అధిక భోగభాగ్యాలు అనుభవిస్తారు, విపరీతమైన లాభాలు ఉంటాయి. ఎటు పెట్టినా ఈ తూర్పు ఈశాన్యంలో ఉన్నవారికి, ఉత్తర ఈశాన్యం వారికి భోగభాగ్యాలు, సకల ఐశ్వర్యాలు, వంశవృద్ధి ఉంటాయి. ఒక ఈశాన్యం పెంపున్న స్థలాలు తీసుకొని కట్టి చేయని అవసరం లేదు, ఇట్లాగే పెంచి కట్టుకోవచ్చు. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.